స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. గత కొన్ని రోజులుగా నేను ఏ వీడియోలు చేయలేదు. సరిగా నేను అందుబాటులో లేకపోవడం, మంచి కాంటెంట్ అది చూసుకుని చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజే కొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తున్నాం. ఈ వీడియోను మీరు తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంచి కాంటెంట్ ఉండేటువంటి వీడియో ఇది. ముఖ్యంగా తల్లిదండ్రులకి చాలా, అలాగే మైనర్ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ మధ్యనే పూణేలో ఒక యాక్సిడెంట్ జరిగింది. రాత్రి 11-12 గంటల సమయం, 12 కాదు 2 గంటల సమయంలో జరిగింది. సరే, ఒక మైనర్ ఆ కార్ని నడుపుతున్నాడు. అది చాలా కాస్ట్లీ కారు కూడా. ఆ కారు నడుపుతున్న సమయంలో దాని వేగం 240 కిలోమీటర్ల వేగంలో ఉంది. దాంతో ఒక ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లని బండిని ఢీకొట్టడం, యువతి అక్కడికక్కడే మరణించడం, తర్వాత యువకుడు కూడా మరణించడం జరిగింది. అసలు ఇదంతా ఏమిటి, దీన్ని ఎందుకు వీడియోగా చెప్పాలి అని నేను అనుకుంటున్నాను అంటే, ఇందులో మొత్తం వ్యవస్థ యొక్క నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇది జరిగిన తర్వాత పోలీసులు కుర్రవాణ్ణి, మైనర్ బాలుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వయసు 17 సంవత్సరాలు మాత్రమే. కానీ తర్వాత ఓన్లీ 14 అవర్స్లో ఆ కుర్రవాడికి జువైనల్ హోమ్ నుంచి, అతనికి ఆ జువైనల్కి సంబంధించిన దాంట్లో నుంచి బెయిల్ కూడా రావడం జరిగింది, బయటికి రావడం కూడా జరిగింది. కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన జరపడం జరుగుతాయి. దాంతో అక్కడ మళ్ళీ దాన్ని అక్కడ మహారాష్ట్ర హైకోర్టు ఏం చేసిందంటే అతనికి బెయిల్ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు అతను జూన్ 5 వరకు కస్టడీలో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడనమాట. అయితే దీని వెనుక ఉన్నటువంటి ఎంత పెద్ద విషయాలు దాగున్నాయో అంటే సామాన్యులకి ఇది వీలు కాదు, పెద్దవాళ్ళ యొక్క పిల్లలైతే తప్ప అనమాట. సరే, అతను యాక్సిడెంట్ చేశాడు. అబ్బాయి చాలా ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు. సరే, వాళ్ళ నుంచి వాళ్ళు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇటు సైడ్ మాత్రం ఎంత బీభత్సమైన మ్యానిపులేషన్ జరుగుతుందో ఇందులో నేను చెప్పాలన్నది నా ఉద్దేశం. కుర్రవాడు బెయిల్ వచ్చింది, ముందుకు వచ్చాడు. తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ బెయిల్ రద్దు చేశారు. వాడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసి అదనమాట. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం ఉంది, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కనిపిస్తోంది. అలాగే ఏదైతే బ్లడ్ శాంపుల్స్ స్వీకరించినటువంటి డాక్టర్ల నిర్లక్ష్యము, అసలు ఈ కేసుని నీరుగార్చాలి అని చెప్పేటువంటి తాత, తండ్రి, వీళ్ళ యొక్క మొత్తం అందరూ ఈ వ్యవస్థలో అందరూ కూడా డబ్బున్న వాళ్ళతో బాగా పనిచేస్తారనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. వాళ్ళు చనిపోయారు, వాళ్ళని పోస్ట్మార్టము, వాళ్ళ హాస్పిటల్కి వీడేమో ముందు అరెస్ట్ చేశారు. అది ఫస్ట్ ఉదయానికి 7 గంటల సమయంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి అక్కడ 2 పార్టీల ప్రభుత్వం నడుస్తుంది. ఒక ఎమ్మెల్యే ఉదయమే 7 గంటలకల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, తర్వాత కాసేపటికి ఇంకొక పోలీసు వెళ్ళడం. అంటే ఈ కేసుని ప్రభావితం చేయడం కోసం వాళ్ళు ఎమ్మెల్యేలుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. తర్వాత ఈ కుర్రవాడు బాగా తాగి ఉన్నాడు అనే విషయం అందరికీ తెలుసు. అయితే వీళ్ళు ముందు కొంచెం దాన్ని మారుద్దాం అనుకున్నారు, కానీ వీడు పబ్బులో గడిపినటువంటి అంశాలను ఫుటేజ్ని సేకరించారు. ఆ సేకరించడం ద్వారా ఏమైందంటే వీడు ఆల్రెడీ 2 పబ్బుల్లో బాగా తాగి ఉన్నాడు. ఆ 2 పబ్బుల్లోనూ కలిపి 48,000 రూపాయలు ఖర్చు పెట్టి 90 నిమిషాల్లోనే 40,000 ఖర్చు పెట్టి తాగి పీకల దాకా తాగి 4 ఫ్రెండ్స్, వీడు మైనర్ నడుపుతున్నాడు,
240 కిలోమీటర్ల వేగంతో వాళ్ళని గుద్దడం జరిగింది. ఇక్కడ ముందు బ్లడ్ శాంపుల్ సేకరించారు, తర్వాత ఇంకో 4 గంటల తర్వాత సేకరించారు. ఎందుకు ఇలా సేకరించారు అనే దాని మీద అక్కడ పోలీసులు సరైన స్పష్టత ఇవ్వట్లేదు. అసలు ఇంకొక విషయం ఏంటంటే, డాక్టర్సు వేరే వారి బ్లడ్ శాంపుల్స్ పట్టుకొచ్చి వీడి బ్లడ్ శాంపుల్స్గా చూపించడం జరిగింది. సో 2 డాక్టర్లు కూడా సస్పెండ్ అయ్యారు, అక్కడున్న పోలీసులు సస్పెండ్ అయ్యారు. తర్వాత ఇంకా ఇప్పుడు ఇటుపైన అసలైంది ముందు ముందు వస్తుందన్నమాట. ఈ రకంగా చాలా పెద్ద ఎత్తున మ్యానిపులేషన్. తీరా చూస్తే ఈ మైనర్ తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. ఆ వ్యాపారవేత్త అవడం వల్ల ఈ కేసుని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇక 2 తాత ఒకప్పుడు ఛోటా రాజన్ అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేశాడు, గ్యాంగ్స్టర్తో సంబంధాలు ఉన్నాయి అని కూడా చెప్పడం జరుగుతుంది. గ్యాంగ్స్టర్స్ అంటే మామూలు వాళ్ళు కాదు. ఛోటా షకీల్, ఛోటా రాజన్, దావూద్ ఇబ్రహీం, మన తెలంగాణలో అయితే నయీం, ఇలాంటి వాళ్ళందరూ మనం గ్యాంగ్స్టర్స్ అంటూ ఉంటామన్నమాట. అంటే చాలా 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 ఏంటంటే సమాజంలో అత్యంత ప్రభావాన్ని చూపిస్తారు వీళ్ళు, ప్రజల్లో అనేక ప్రభావాలను చూపించగలుగుతారనమాట. ఈ తాత అంతటి ఛోటా రాజన్ అనేటువంటి ఒక ఈ గ్యాంగ్స్టర్ తోటి సంబంధాలు నడిపినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు నేను ఇంతలో చెప్పేది ఏంటంటే, ఎంత మనం ఎటు చూసినా ఎన్ని రకాలు చూసినా ఇక్కడ డాక్టర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూశారు, ఎమ్మెల్యేలు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూశారు, పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూశారు, తల్లిదండ్రులు ఏమో చేశారు. కానీ ఇందులో ఒక చిత్రమైన విషయం ఏంటంటే, ఆ బాలుడి తల్లి చాలా బాగా ఏడుస్తుంది. అసలు చనిపోయిన వాళ్ళకి సంబంధించి పెద్దగా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. ఇది చాలా విచిత్రమైన విషయం. చంపినవాడు తల్లి, అఫ్కోర్స్ తల్లి ఎవరి తల్లి అయినా బాధపడుతుంది అనుకోండి, వాడు ఇలా చాలా మంచివాడు అన్నట్టు, ఇలాంటి కాదు అన్నట్టు. కానీ ఎక్కడ CCTV ఫుటేజ్లు అవి అబద్ధాలు చెప్పవు కదా, అవి నిజం చెప్పబట్టే ఈరోజు ఈ కేసు ఇంత స్ట్రాంగ్గా ఫైల్ అయి ఉందన్నమాట. కాబట్టి ఫైల్ అయి ఉంది, కొంత ఫెయిల్ అవ్వడానికి వీలయ్యేలాగే చేశారు. కానీ ఎవిడెన్సెస్ని ఎవ్వరూ మార్చలేరు, అది చాలా కష్టం. ఎక్కడో కానీ అలాంటివి జరగవన్నమాట. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మైనర్లకి కార్లు బళ్ళు ఇవ్వకండి. చాలామంది కుటుంబాల్లో ఇస్తూ ఉంటారు, ఇక్కడిక్కడే కదా, చిన్న కిరాణా కొట్టే కదా అనేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుందన్నమాట. కానీ మీకు ఇలాంటి చేయొద్దు, ఇలాంటి వాటిని ప్రోత్సహించద్దు. వీటిని మనము తప్పదు పాటించాలి. ఇది మనకు ఒక 18 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మాత్రమే దీనికి పాజిటివిటీ ఉంది మనకి. అప్పుడే పిల్లలకి వీటిని ఇవ్వడం నేర్పడం అనేది చెయ్యండి. ఇది ఈరోజు వీడియో.